హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఈ ఆధార్. సో మనకి ఎప్పుడైనా ఇమీడియట్గా అవసరం ఉన్నప్పుడు ఈ ఆధార్ కార్డ్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన చేతిలో ఫోన్లో లేకపోయినప్పటికీ కూడా క్రోమ్కి వెళ్ళి ఆధార్ డౌన్లోడ్ అని కొడితే ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది, UIDAI.gov.in అని. ఆ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఒక లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ లాగిన్ అవ్వడానికి మన ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇక్కడ మన ఆధార్ నెంబర్, ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ అదంతా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవుతాము. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి ఈ వెబ్సైట్లో. బట్ మనం ఇక్కడ చూసేది డౌన్లోడ్ ఆధార్ కాబట్టి ఆ ఆధార్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వన్స్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ మళ్ళీ అవైలబుల్గా ఉంటాయి. అందులో మనకు డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది, సెకండ్ ఆప్షన్. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డూ యూ వాంట్ మాస్క్డ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంది. అది క్లిక్ చేసినట్టయితే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది పూర్తిగా రాదు. కొన్ని ప్లేసెస్లో మాస్క్ అయితే వస్తుంది, అంటే హైడ్ అయితే వస్తుంది. తర్వాత డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇది ఈ ఆధార్. ఇది ఒక పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫైల్ అనమాట. అంటే మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనం ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ఆధార్ కార్డులో ఉన్న నేమ్లోని ఫస్ట్ 4 లెటర్స్ ఇంగ్లీష్లో అండ్ తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ అనేది ఎంటర్ చేసినట్టయితే మనకు మనం డౌన్లోడ్ చేసుకున్న ఆధార్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈజీగా మనకు అవసరం ఉన్నప్పుడు మనం హ్యాండ్లో క్యారీ చేయనవసరం లేకుండా ఈ ఆధార్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు ఇమీడియట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.